హైదరాబాద్ నగరంలోని పలు రెస్టారెంట్లలో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో తీవ్రమైన ఉల్లంఘనలు వెలుగుచూడగా, అందుకు భిన్నంగా ప్రముఖ మల్టీప్లెక్స్లలో ఫుడ్ కోర్టులు ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగ్గా పాటిస్తున్నట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. శుక్రవారం నగరంలోని ప్రధాన మాల్స్ లో ఉన్న సినిమా థియేటర్ల ఆహార విభాగాలపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇనార్బిట్ మాల్లోని పీవీఆర్ ఐనాక్స్, లూలు మాల్లోని సినీపోలీస్, జీఎస్ఎం మాల్లోని ఐనాక్స్ ఫుడ్ అవుట్లెట్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కొన్ని స్వల్ప లోపాలను గుర్తించినప్పటికీ సాధారణ రెస్టారెంట్లలో కనిపించినట్లుగా పురుగుల ఉనికి లేదా తీవ్రమైన అపరిశుభ్రత వంటి పరిస్థితులు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఇనార్బిట్ మాల్లోని పీవీఆర్ ఐనాక్స్ లో గడువు ముగిసిన సేవ్తో పాటు పాడైపోయిన కాలీఫ్లవర్ ను గుర్తించిన అధికారులు వాటిని వెంటనే ధ్వంసం చేయించారు. వండిన చికెన్ టిక్కాను ఫ్రీజర్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయడం, కొన్ని ఆహార పదార్థాలపై లేబుల్స్ లేకపోవడం వంటి లోపాలను గుర్తించారు. అయినప్పటికీ సిబ్బంది హెయిర్ నెట్లు, ఆప్రాన్లు ధరించడం వంటి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత సంతృప్తికరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. లూలు మాల్లోని సినీపోలీస్ లో డస్ట్బిన్లకు మూతలు లేకపోవడం, ఫ్రీజర్లో ఉడికించిన పాస్తాను నిల్వ ఉంచడం వంటి చిన్నపాటి లోపాలు మినహా మిగిలిన ప్రమాణాలు బాగున్నాయని అధికారులు తెలిపారు. జీఎస్ఎం మాల్లోని ఐనాక్స్ లో బర్గర్ బన్స్, చికెన్ టిక్కాకు సరైన లేబులింగ్ లేకపోవడం, నీటి నాణ్యత పరీక్షా నివేదికలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో యాజమాన్యానికి ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల గచ్చిబౌలి, మదీనాగూడ, కొండాపూర్ ప్రాంతాల్లోని రెస్టారెంట్లపై జరిపిన తనిఖీలో బొద్దింకలు, నిల్వ ఉంచిన పాచిపోయిన ఆహారం, బూజుపట్టిన పదార్థాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఆయా రెస్టారెంట్లతో పోలిస్తే మల్టీప్లెక్స్ లోని ఫుడ్ కోర్టులు మెరుగైన ప్రమాణాలను పాటిస్తుండడం సినీ ప్రేక్షకులకు కొంత ఊరటనిచ్చే పరిణామం.